జగన్ సంయమనం కోల్పోయారు. ఆయన నోటి నుంచి ఏం వస్తుందో కూడా ఆయనకు అర్థం కావటం లేదు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయి ముందు వెనుక ఆలోచించకుండా పర్యవసానం ఎలా ఉంటుందన్న ఎరుక లేకుండా నోరు పారేసుకుంటున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆయన కేబినెట్ సహచరులలో ఎక్కువ మంది నోటి వెంట బూతులు వినా మరో మాట వచ్చేది కాదు. జగన్ అటువంటి వారిని ప్రోత్సహించి అందలం ఎక్కించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్ తరపున ప్రత్యర్థులపై నోరు పారేసుకుని బూతుల పంచాంగంతో విరుచుకుపడటానికి ఆయన పార్టీలో ఎవ్వరూ సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకపోవడం ఏమిటి, అసలు ఆయన పొడే గిట్టదన్నట్లుగా పార్టీని వీడిపోతున్నారు. సోషల్ మీడియాలో రోత పోస్టులతో ఇష్టారీతిగా రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి తాను చాలా మంచివాడినని, జగనే తనను బెదిరించి ఒత్తిడి చేసి అటువంటి అసభ్య పోస్టులు పెట్టించారని, ఆయన ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేయించారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దీంతో ఇక తాను చెప్పినట్లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసే వారెవ్వరూ పార్టీలో లేకుండా పోయారు. ఉన్న రోజా, కొడాలి నాని వంటి వారు మైకులను తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో వేరే గత్యంతరం లేక జగనే స్వయంగా రంగంలోకి దిగిపోయారా, బూతుల పంచాంగం తెరిచేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మేము ఎవరినీ ఏమన్నా తప్పులేదు, మీరంటే మాత్రం తప్పు, క్షమించరాని నేరం కూడా అన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి. నిజానికి మొదటి నుంచి వైసీపీ నేతల తీరు కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఎవరైనా ఇష్టం వచ్చినట్లు తిట్టచ్చు. అధికారంలో ఉన్నంతకాలం ప్రతిపక్ష పార్టీల నేతల పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన జగన్, ఆయన పార్టీ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా అధికార మదంతో తెలుగుదేశం కూటమి చట్టాలను ఉల్లంఘించి వ్యవహరిస్తోంది అంటూ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు ఇంతకింత అనుభవించేలా చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. విజయవాడ జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి హెచ్చరికలే చేశారు. తెలుగుదేశం ఎల్లకాలం అధికారంలో ఉండదన్న జగన్ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది వైసీపీయే అని జోస్యం చెప్పారు. అలా చెప్పి ఊరుకోకుండా పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. తెలుగుదేశం నేతలకు సెల్యూట్ చేస్తూ వారి కోసం పనిచేసే పోలీస్ అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలను వదిలిపెట్టేది లేదన్నారు. 7 సముద్రాల అవతల దాగినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. అటువంటి పోలీస్ అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలను బట్టలూడదీసి నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. బట్టలూడదీసి నిలబెడతా అన్న వ్యాఖ్యలు జగన్ను ఖచ్చితంగా ఇరుకున పెడతాయి. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.